హాయ్ నమస్తే అందరికి. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. హెల్దీగా వెయిట్ తగ్గడంలోను వెయిట్ పెరగడంలోను మెడిసిన్ ఫ్రీ లైఫ్ గడపడానికి, వృద్ధాప్యంలో కూడా హెల్దీగా లైఫ్ లీడ్ చేయడానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంది. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి మాట్లాడుకుందాం. చిన్న వయసులోనే చాలా మందికి హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. అలా హెయిర్ లాస్ అనేది ఎందుకు వస్తూ ఉంది? ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లలు పెద్దవాళ్ళలో కూడా హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. హెయిర్ అనేది ఒకప్పుడు లేడీస్కి చాలా పొడవుగా వెడల్పాటి పొడుగైన జుట్టు ఉంటూ ఉండేది. జెంట్స్లో కూడా మన పెద్దల్లో చూస్తూ ఉండేవాళ్ళం. గిర్రాల జుట్టు అనేది ఎక్కువగా ఉంటూ ఉండేది, రింగులు తిప్పుతూ ఉండేవాళ్ళు. అయితే ప్రస్తుతం హెయిర్ కేర్ అనేది పెరిగిపోయింది, ప్రాపర్ వేలో జరగడం లేదు. వాళ్ళకి రకరకాల షాంపూస్ యూజ్ చేయడం, రకరకాల ఆయిల్స్ యూజ్ చేయడం, సల్ఫేట్ పారాబెన్ అనేది పట్టించుకోకపోవడం, హైడ్రేటింగ్ అనేది సరిగా ఇవ్వకపోవడం, హెయిర్ ని పాడు చేస్తూ వస్తున్నాం. హెయిర్ పలచపడడం మొదలుపెట్టిన తర్వాత దానికి కారణం ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంటుంది. హెయిర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ముఖానికి అందం అనేది హెయిర్ ని కాపాడుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కొద్ది రోజులు కాన్సన్ట్రేషన్ పెడతాము, తర్వాత రాజీ పడిపోతూ ఉంటాము. దీనికి ముఖ్య కారణం హెయిర్ లో లేదు, గట్లో ఉంది. గట్ అనేది హెల్దీగా ఉంచుకుంటే కనుక హెయిర్ ప్రాబ్లమ్ని కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బాడీలో ఉండే డెఫిషియన్సీస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. వైటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, బయోటిన్, ఐరన్ లోపం, హిమోగ్లోబిన్ శాతం, వైటమిన్తో పాటుగా మినరల్స్ అనేది సెలీనియం, జింక్, కాపర్ ఈ పాత్ర పోషిస్తూ ఉంటాయి. లేడీస్ విషయంలో ముఖ్యంగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, మినోపాజ్, PCOS, PCOD, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్, పీరియడ్స్ లేట్ గా రావడం, జుట్టు ఊడిపోవడానికి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. హెయిర్ కేర్ లో భాగంగా చాలా మంది ఓవర్ హీట్ కి గురి చేస్తూ ఉంటారు. హెయిర్ ని ఓవర్ హీట్ కి గురి చేయకూడదు. పారాబెన్, సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ వాడుతూ ఉండాలి. కండిషనర్స్ అయినా కానీ పారాబెన్, సల్ఫేట్ ఫ్రీ చూస్తూ ఉండాలి. ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది అని అనుకున్నప్పుడు డాక్టర్ని కంపల్సరీ సంప్రదించాలి. హెయిర్ కి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. లో లెవెల్ లేజర్ ట్రీట్మెంట్స్ అనేది ఇస్తూ ఉండాలి. బయోటిన్ సప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తూ ఉండాలి. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కనుక న్యూట్రిటివ్ అబ్జార్బెన్స్ అనేది బాడీలో ఎలా ఉంది అనేది గమనించుకుంటూ ఉండాలి. ఐరన్ కావచ్చు, కాల్షియం కావచ్చు, B12 డెఫిషియన్సీ చెక్ చేసుకుంటూ ఉండాలి. లేడీస్ లో ఎక్కువగా హిమోగ్లోబిన్ శాతం అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఎవ్రీ 6 months హిమోగ్లోబిన్ శాతం 10% కన్నా తక్కువగా ఉందా ఏంటి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. గట్ లీకీ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చెక్ చేసుకుంటూ ఉండాలి. గట్ లీకీ ప్రాబ్లమ్స్ ఉండడం వలన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. బ్యాక్టీరియా అనేది బ్లడ్ స్ట్రీమ్ లోకి డైరెక్ట్ గా ఎంటర్ అవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటూ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకుంటూ ఉండాలి. ప్రాపర్ హైడ్రేషన్ అనేది ఇస్తూ ఉండాలి బాడీకి. స్లీప్ అనేది బెటర్ గా ఉండాలి. స్ట్రెస్ కంట్రోల్లో ఉంటూ ఉండాలి. లేట్ నైట్ వరకు కూడా మేల్కొని ఉండడం వలన స్లీపింగ్ డిజార్డర్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. స్ట్రెస్ హార్మోన్స్ ఎప్పుడైతే పెరిగిపోతూ ఉన్నాయో హెయిర్ లాస్ కి ప్రధాన కారణంగా ఉంటూ ఉంటుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ బెటర్ చేసుకుంటూ ఉండాలి. స్ట్రెస్ ని కంట్రోల్లో ఉంచుకుంటూ ఉండాలి. మెడికేషన్ కి దూరంగా ఉండాలి. మెడికేషన్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. యాంటీబయాటిక్స్ తగ్గిస్తూ ఉండాలి. గట్లో ఎప్పుడైతే కనుక మైక్రోబియం ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉందో ఇది డైరెక్ట్లీ ఎఫెక్ట్ టు బయోటిన్ అనేది ఉత్పత్తి కాకుండా చూస్తూ ఉంటుంది అనమాట. బయోటిన్ ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో హెయిర్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రీగ్రోత్ అనేది జరగదు. బయోటిన్ అనేది చాలా ముఖ్యమైన సప్లిమెంట్. బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. ఒమేగా 3 సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. బాడీకి న్యూట్రిషన్ అబ్జర్వేషన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. హెయిర్ లాస్ లో గట్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. మనం ఎడిషనల్ గా ప్రోబయోటిక్స్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ప్రోబయోటిక్స్ ఎప్పుడైతే బెటర్ గా ఇస్తూ ఉన్నామో గట్ హెల్త్ అనేది బెటర్ అవుతూ ఉందో హెయిర్ లాస్ అనేది ఆగిపోతుంది. హెయిర్ రీగ్రోత్ కన్నా కూడా హెయిర్ లాస్ అనేది బ్యాలెన్స్ చేయగలిగినప్పుడు హెయిర్ గ్రోత్ మీద దృష్టి పెట్టచ్చు. బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఒమేగా 3 సప్లిమెంట్స్ తీసుకోవాలి. పాల్మెటో సప్లిమెంట్ తీసుకోవాలి. డైరెక్ట్ DHT టెస్టోస్టెరాన్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. వైటమిన్ డి, B12 సప్లిమెంట్స్ తీసుకోవాలి. ప్రధానంగా న్యూట్రిషన్ లోపం వలన, న్యూట్రిషన్ అబ్జార్బెన్స్ లోపం వలన కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సమతుల ఆహారం అనేది తీసుకుంటూ ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ కి దూరంగా ఉంటూ ఉండాలి. అన్ఈవెన్ టైంలో ఫుడ్ అనేది బాడీకి ఇవ్వకూడదు. హై ప్రాసెస్డ్ ఫుడ్స్ ని దూరంగా ఉంచాలి. కెఫీన్ ని దూరంగా ఉంచాలి. కెఫీన్ ఓవర్ గా తీసుకోవడం వల్ల కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లని దూరంగా ఉంచాలి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గడుపుతూ ఉండాలి. ఇమ్యూనిటీ సిస్టమ్ ని బెటర్ చేసుకోవాలి. గట్ మైక్రోబియమ్స్ బెటర్ గా ఉందా లేదా అనేది మన బాడీ హెల్త్ చెప్తూ ఉంటుంది. సిమ్టమ్స్ ని పట్టించుకుంటూ వెయిట్ లాస్ అనేది కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి.
బ్యాలెన్స్డ్ వెయిట్ ఎప్పుడైతే మెయింటైన్ చేయడం లేదో బాడీలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి, డెఫిషియన్సీస్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే డెఫిషియన్సీస్ పెరిగిపోతూ ఉన్నాయో ఈ ఇంపాక్ట్ హెయిర్ మీద కూడా ఉంటుంది. ఇంటర్లింక్డ్ ప్రాసెస్, మన స్కిన్ హెల్త్ కావచ్చు, హెయిర్ హెల్త్ కావచ్చు, నెయిల్స్ హెల్త్ కావచ్చు, ప్రతిదీ ఇంటర్లింక్డ్. ఈ రీజన్స్ అన్నీ కూడా మన గట్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి గట్ని హెల్తీగా ఉంచుకోవడానికి మన అలవాట్లు, జీవనశైలి మార్చుకుంటూ ఉండాలి. ముఖ్యమైన కారణం ఏంటనేది విశ్లేషించుకోవడానికి డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. బాడీ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకుంటూ ఉండాలి. మన హ్యాబిట్స్ బెటర్ చేసుకుంటూ ఉండాలి. హ్యాబిట్స్ ఎప్పుడైతే కనుక బెటర్ వేలో లేవో హెల్త్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. స్లీప్ అనేది ఎర్లీగా బెడ్కి చేరుకోవడం, ఉదయం ఎర్లీగా లేవడం, నేచర్గా దగ్గరగా ఉండడం, మార్నింగ్ సన్లైట్ అనేది బాడీకి ఇవ్వడం, హైడ్రేషన్ అనేది బెటర్గా తీసుకోవడం, స్ట్రెస్కి దూరంగా ఉండడం, బాడీని ఇబ్బందికి గురి చేసే కారణాలన్నింటినీ కూడా విశ్లేషించు సప్లిమెంట్స్ రూపంలో బెటర్ తీసుకుంటూ హెయిర్ కేర్ని బెటర్ చేసుకోగలిగితే హెయిర్ లాస్ అనే దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి మంచి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.